ఐపీఎల్ 2026కు ముందు రాజస్థాన్ రాయల్స్ కు బిగ్ షాక్ తగిలింది. ప్రధాన కోచ్ గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రవిడ్ ఆ జట్టుకు గుడ్ బై చెప్పాడు. కోచ్ పదవికి రాజీనామా చేశాడు. ఈ మేరకు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజ్ తన అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. గత ఏడాది చివర్లో ద్రవిడ్ తో రాజస్థాన్ రాయల్స్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే కారణాలు తెలియదు గానీ ఒక్క సీజన్ కే ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ కు గుడ్ బై చెప్పాడు. 2026 సీజన్ కంటే ముందే ద్రవిడ్ ఫ్రాంచైజ్ తో తన పదవీ కాలాన్ని ముగించనున్నట్లు ప్రకటించింది. ఆయన అందించిన సేవలకు రాయల్స్ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపింది. రాయల్స్ జట్టు ప్రయాణంలో రాహుల్ చాలా సంవత్సరాలుగా కీలక పాత్ర పోషించారని, ఆయన నాయకత్వం ఒక తరం ఆటగాళ్లను ప్రభావితం చేసిందంటూ ప్రశంసించింది. ఫ్రాంచైజీలో మరో అత్యున్నత పదవి ఆఫర్ చేసినా ద్రావిడ్ తిరస్కరించారంటూ పేర్కొంది. ద్రావిడ్ కు రాజస్థాన్ రాయల్స్ కు మధ్య చక్కని అనుబంధం ఉంది. రాజస్థాన్ రాయల్స్ తరఫున కెప్టెన్ గా ఆడిన ఈ మాజీ భారత ప్లేయర్ 2013లో ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ కు జట్టును ఫైనల్ కు చేర్చాడు. 2012, 2013 సీజన్లలో రాయల్స్ కెప్టెన్ గా ఉన్నాడు. 2014, 2015లో రాజస్థాన్ జట్టుకు మెంటర్ గా ఉన్నాడు. ఆ తర్వాత టీమిండియా అండర్-19 జట్టుకు కోచింగ్ ఇవ్వడం, నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్ అయ్యారు. నవంబర్ 2021లో రవిశాస్త్రి స్థానంలో టీమిండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టారు. 2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత భారత జట్టు కోచ్గా పదవీ కాలం ముగియడంతో మళ్లీ రాయల్స్ ఫ్రాంచైజీలోకి అడుగుపెట్టాడు. అయితే గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ నిరాశపరిచింది. ఆ జట్టు 14 మ్యాచ్ల్లో కేవలం 4 గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. కెప్టెన్ సంజు శాంసన్ ఫ్రాంచైజీని విడిచిపెట్టబోతున్నాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో ద్రావిడ్ హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. ద్రావిడ్ తో విభేదాల కారణంగానే సంజు ఆ ఫ్రాంచైజీ నుంచి తప్పుకుంటున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. సంజు శాంసన్ ను తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ చర్చలు జరిపినట్లు కూడా అనధికారిక సమాచారం. అయితే సంజు విషయంలో వచ్చిన వార్తలను రాజస్థాన్ ఫ్రాంచైజ్ ఖండించింది.